ఆందోళన చేసి బల ప్రదర్శన చేసి ఇంతకుముందు ఇట్లాగే చేసింది ఇందిరాగాంధీ. నాకు బాగా గుర్తుంది నాకు. ఎమర్జెన్సీ అప్పుడు నేను కూడా ముషీరాబాద్ సెంట్రల్ జైల్లో ఉన్నా. నేను చేసిన తప్పేమిటో తెలిసినా అండి మిత్రులారా? 1975 నేను చేసిన తప్పేమిటో తెలిసినా అండి? భారతమాతకు జై అన్నానట పట్టుకుపోయినారు. కోర్టు ముందు పెట్టి ఈయన భారతమాతకు జై అన్నాడండి అని కోర్టులో. అన్నావా నువ్వు భారతమాతకు జై అని అడుగుతున్నాడు. అంటే అదేదో పెద్ద బూతు పదమైనట్లు. ఎందుకు అసలు ఆ పరిస్థితి వచ్చింది ఎమర్జెన్సీ అంటే, సోనియా అప్పుడు ఇందిరాగాంధీ అని ఒక ఆవిడ ఉండేది లీడరు, నాకు తెలుసు. ఆవిడకి వ్యతిరేకంగా అలహాబాద్ హైకోర్టులో తీర్పు వచ్చింది ఆవిడ పదవి దిగిపోవాలి అని. ఆవిడ పదవి దిగిపోవడానికి బదులుగా ఏం చేసింది, దేశం మీద ఎమర్జెన్సీ పెట్టింది. 2.5 సంవత్సరాలు లక్షల మందిని ఇంక్లూడింగ్ అటల్ బిహారీ వాజ్పేయి, జార్జ్ ఫెర్నాండస్, మొరార్జీ దేశాయ్ ఒకళ్ళని కాదు ఆనాడు ఉన్న నాయకులు అందరినీ తీసుకెళ్లి జైల్లో పడేసి 2.5 సంవత్సరాలు మొత్తం భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసింది. ఇంతటి దుర్మార్గురాలు, నేను కళ్ళతో చూసి చెబుతున్నాను ఈ మాట, ఇంతటి దుర్మార్గురాలు ఆవిడే.